నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో ఓ 2 తళ్ళలో 3 తళ్ళకో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి. అంటే చెరువులు నింపింది మీకు కనబడదు, స్టెబిలైజేషన్ మీకు కనబడదు. ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో హల్దీ వాగులో, కూడవెల్లి వాగులో మండు టెండల్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు 20-30 వేల ఎకరాల్లో పంట పండింది కదా. మా హల్దీ వాగు రైతులను, కూడవెల్లి వాగు రైతుల్ని అడిగితే ఈ కాళేశ్వరం నీళ్ల ఫలితం దక్కిందా లేదా, ఆ దుబ్బాక రైతులో, మెదక్ రైతులో, నర్సాపూర్ నియోజకవర్గ రైతులో, గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వల్ల ఉపయోగం జరిగిందా లేదా? అంటే ఇది ఏది ఇంజనీర్లను చెప్పనీయకుండా కేవలం 98,000 వచ్చింది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు గాని, చెరువుల కింద వచ్చిన ఆయకట్టు గాని, స్టెబిలైజేషన్ కలిపితే 20 లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది. 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది. అంటే ఈ వాస్తవాల్ని మరుగున పెట్టి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం ఇవాళ ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది. మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? ప్రాజెక్టులో ముఖ్యంగా ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ముందు సర్జ్ పూల్ కడతారు, పంప్ హౌస్ కట్టుకుంటాం, టనల్స్ కట్టుకుంటాం, సబ్ స్టేషన్స్ కట్టుకుంటాం, మెయిన్ కెనాల్ చేస్తాం, తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చేస్తాం, ఆ తర్వాత మైనర్స్, ఆ తర్వాత సబ్ మైనర్స్ చేసినప్పుడు పంటకు నీళ్లు వస్తాయి. మీదంతా చేయకుండా డైరెక్ట్ మైనర్లు దవుతారా? మైనర్లు దవ్వుతే నీళ్లు వస్తాయా? ఉదాహరణకు కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో, అప్పుడు కల్వకుర్తి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు పలకలేసుడు, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు, రాజశేఖర రెడ్డి గారు శిలా పలకలేసుడు, చంద్రబాబు నాయుడు గారు మొక్కలు పెట్టుడు. కానీ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలే. మనందరం కూడా చూసాం, దత్తతలు తీసుకున్నారు కదా వీళ్ళు ఆ రోజుల్లో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చెప్పిండ్రు అసెంబ్లీలో గొప్పగా 90% కల్వకుర్తి మేము పూర్తి చేసినాం. 90% పూర్తి చేస్తే కల్వకుర్తిలో మీరు ఇచ్చిన ఆయకట్టు ఎంత? 13,000 ఎకరాలు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90% పూర్తయిన కల్వకుర్తిలో ఎందుకు 13,000 ఎకరాలకే నీళ్లు ఇచ్చారు? 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన కల్వకుర్తిలో 13,000 ఎకరాలకే మీరు నీళ్ళు, అంటే 4% మాత్రమే. ఇది మరి ఎందుకు అట్లా అయింది? ఆనాడు కల్వకుర్తిలో మీరు కేవలం ఫస్ట్ దాకానే చేసినారు, మొత్తం చేయలే. మేము వచ్చిన తర్వాత కల్వకుర్తి మీద దృష్టి పెట్టి 3,07,000 ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాం. మీరు ఆనాడు కొంతవరకు ఒక పంప్ హౌస్ చేసినారు, సర్జ్ పూల్ చేసినారు. దాన్ని మరి కెనాల్స్ అన్ని కూడా మేము చేసి 3,07,000 ఎకరాలకి ఇలా కల్వకుర్తి కింద నీళ్ళు ఇచ్చినాం కదా. ఇలా కాళేశ్వరంలో కూడా 80-90% పనులు అయిపోయినాయి, మేజర్ పనులన్నీ అయిపోయినాయి. చేయాల్సింది పంట కాలువలు తవ్వడం, మైనర్ అండ్ సబ్ మైనర్స్ తవ్వాలి. ఆ పని మీరు చేయండి. మేము చేయలేదా కాళేశ్వరంలో? ఆనాడు మేము చేయలే కల్వకుర్తిలా? ఆనాడు కల్వకుర్తిలో మీరు దిగిపోయిన నాడు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము వచ్చినాక 3,07,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. నెట్టెంపాడులో మీరు ఆ రోజు 90% పూర్తయింది అన్నారు, కానీ మీరు ఇచ్చిన ఆయకట్టు 2,300 ఎకరాలు. మేము వచ్చిన తర్వాత నెట్టెంపాడులో 1,40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా భీమా మీరు ఇచ్చింది 12,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము వచ్చిన తర్వాత కాల్వలు పూర్తి చేసి 1,58,000 ఎకరాలకు భీమాలో నీళ్లు ఇచ్చాం. అదే పద్ధతుల్లో కాళేశ్వరంకు అన్ని అనుమతులు తెచ్చాం, అన్ని పనులు పూర్తి చేశాం. మీరు చేయాల్సిందేముంది? సింపుల్ గా ఇప్పుడు కాలువలు తవ్వండి, పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి. సరే, మేడిగడ్డలో జరిగిన దాని మీద విచారణ చేయండి. నేను అసెంబ్లీని అడిగిన కదా, నేనే కదా డిమాండ్ చేసింది. వెంటనే విచారణ జరపండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా అసెంబ్లీలో నేనే డిమాండ్ చేశాను. చెయ్యండి. కానీ నేనేమంటున్నా అంటే మా మీద బురద జల్లేటువంటి నెపంతో రైతులకు అన్యాయం చేయొద్దు. ఇప్పుడు సీజన్, ఇది వర్కింగ్ సీజన్, వెంటనే నిర్ణయాలు తీసుకోండి. బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి అవకాశాలు ఉన్నాయో నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి. అదర్వైజ్ ఏమైతుంది? రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. సపోజ్ మల్లన్న సాగర్ ఉంది, ఇవన్నీ ఫలితాలు చెప్తలేరు వాళ్ళు. ఇలా మల్లన్న సాగర్ నుంచి భువనగిరి జిల్లాకు మంచినీళ్లు పోతున్నాయి, మేడ్చల్ జిల్లాకు మంచినీళ్లు పోతున్నాయి, జనగామ జిల్లాకు మంచినీళ్లు పోతున్నాయి, సిద్దిపేట జిల్లాకు మంచినీళ్లు పోతున్నాయి. 4 జిల్లాలకు మంచినీళ్లు ఇస్తున్నది కదా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా. ఇది మీకు కనబడదు. అంటే రేపు మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది.
మీరు ఎలాంటి విచారణ చేయండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మీరేంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు, కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ రోజు కూడా గోదావరిలో 4-5 వేల క్యూసెక్కుల నదీ ప్రవాహం జరుగుతూ ఉంది. బ్యారేజీ రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను ఒక చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈ రోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. ఆ నీళ్లు తీసుకొచ్చి రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మా మీద బుర్ర జల్తా ఉన్నారు. ఇలా మాకేం అసెంబ్లీలో మైక్ ఇస్తలేరు, మీరు చూశారు. నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండ్రు, ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా నిన్న అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినారు. మాకు మైక్ అడిగితే ఇవాళ కూడా మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. అందువల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో అవకాశం లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మా మీద ఉన్నది. అంచనాలు పెరిగినాయి అంటున్నారు. అసలు 2007లో కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రాణహిత చేవెళ్లకు ఆ రోజు మీరు జీవో ఇచ్చారు. 17,000 కోట్ల రూపాయలతో మీరు జీవో ఇచ్చారు. ప్రాణహితకు మేము ప్రాజెక్టు చేపడుతున్నాం, 17,000 కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని 2007లో మీరు జీవో ఇచ్చారు. 2008కి ఏం చేసినారు? ఒక్క సంవత్సరం లోపలనే దాన్ని 38,500 కోట్లకు పెంచినారు. ఒక ఏడాది లోపలనే ఎందుకు పెరిగింది? మరి ఏ పనులు చేయకుండానే 17,000 38,500 కోట్లకు ఎందుకు అయింది? మళ్ళా ఒక్క సంవత్సరంలోగానే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యూసీకి 40,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించింది. అంటే 17,000 కోట్లను 40,000 కోట్లకు మరి ఆ రోజు పెంచి మీరు సిడబ్ల్యూసీకి ప్రతిపాదన పంపింది నిజం కాదా? మరి ఆ రోజుకు ఈ రోజుకు ఎంత మార్పు వచ్చింది? ఆనాడు కేవలం 14 టీఎంసీల రిజర్వాయర్లుంటే ఇవాళ 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం. 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉంది, 16 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఉంది, 3 టీఎంసీల రంగనాయక సాగర్ ఉంది, 3.5 టీఎంసీల అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. మరి రిజర్వాయర్లు కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ఆ గ్రామాల ప్రజలకు R&R బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ మరి 14 టీఎంసీలు ఎక్కడ, 141 టీఎంసీలు ఎక్కడ? 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు, నీటి సామర్థ్యం పెంచి, ఆయకట్టు పెంచి, స్థిరీకరణ పెంచి, చెరువులకు అనుసంధానం చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? మరి మీరు ఏం చేసిందని 17,000కి 40,000 కోట్లు చేసింది ఆ రోజు? 2 ఏళ్ల లోపలనే 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెంచింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంటే మీరు బురద రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.